ఈసారి మాయ సముద్రపు అలగా మారింది. ఉదయ దానిపై సర్ఫింగ్ చేస్తున్నాడు. తర్వాతి వాతావరణ సూపర్ హీరోని కలవడానికి ఇద్దరూ ఒడిశాలోని పూరీ నగరానికి వెళుతున్నారు. మాయా, ఈ మొత్తం సముద్రాన్ని బంగాళాఖాతం అంటారా? మొత్తం సముద్రాన్ని కాదు, కానీ ఈ భాగాన్ని పిలుస్తారు. ఎందుకు బంగాళాఖాతం అని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే ఈ భాగం మొత్తం దక్షిణ బెంగాల్లో ఉంది. ఇంతకుముందు దూరదేశాల ప్రజలు బెంగాల్ వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెళ్లేవారు. ఇంకా ఇప్పుడు కూడా నీటి మార్గంలో వెళితే ఇక్కడ నుండే వెళతారు. అందుకే ఈ మార్గంలో చాలా పోర్టులు ఉన్నాయి. మాయ మరియు ఉదయ చాలాసేపు నడక కొనసాగించారు. దారిలో ఇద్దరికీ రకరకాల చేపలు, కొన్ని మొసళ్ళు కనిపించాయి. అప్పుడప్పుడు అలా వచ్చినప్పుడల్లా మాయ దూకేది. అలా వెళ్ళిన తరువాత ఆమె తిరిగి క్రిందికి వచ్చి నడవడం ప్రారంభించేది. ఉదయ సముద్రపు ఒడ్డున ఒక దేవాలయాన్ని చూశాడు. అదేనా పూరీ? అవును, మరియు తనే ముస్తకిల్, మన 3వ క్లైమేట్ సూపర్ హీరో. తనే ప్రజలందరినీ సమీకరించింది. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా చూడు, వీరంతా బీచ్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుతున్నారు. బీచ్లో చెత్త ఎవరు వేశారు? పూరీని సందర్శించేందుకు చాలామంది వస్తుంటారు. తరచూ బీచ్లో చెత్తను వేస్తుంటారు. ఈ వ్యర్థాలు నీటిలోకి వెళ్తాయి మరియు చాలాసార్లు చేపలు, తాబేళ్లు మొదలైనవి తింటాయి. వీళ్ళని ఆపలేమా? ఎలా ఆపేది? ప్రతిరోజు కొత్తవారు వస్తారు. ఎవరెవరికీ అర్థమయ్యేలా చెప్పగలం. కాని ముస్తకిల్ ఓటమిని ఒప్పుకోడు. తను ప్రతి సండే పట్టణంలో 1,00,000 లేదా అంతకన్నా ఎక్కువ మందిని పోగుచేస్తాడు మరియు X కిలోమీటర్లోని బీచ్ మొత్తాన్ని శుభ్రం చేయిస్తాడు. ప్రతి సండే? అవును, ప్రతి సండే. అప్పుడు ఈ చెత్త ఎక్కడికి పోతుంది? మునిసిపాలిటీ యొక్క మెటీరియల్ రికవరీ సౌకర్యం వద్ద. అక్కడ ఇనుము, కలప, ప్లాస్టిక్ వంటి వివిధ రకాల వ్యర్థాలను వేరుచేస్తారు. అప్పుడు వివిధ రకాల ప్లాస్టిక్లను కూడా క్రమబద్ధీకరించి రీసైక్లింగ్ కోసం పంపుతారు. పండ్ల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం, పువ్వులు మొదలైన ఆహార పదార్థాల నుండి కంపోస్ట్ తయారు చేయిస్తారు. వావ్! ఇళ్ల నుంచి వచ్చే చెత్త కూడా ఇక్కడికే వెళ్తుందా? అవును, కానీ దానికంటే ముందు మరొకటి జరుగుతుంది. ఏంటి? తడి, పొడి చెత్తను వేరుచేస్తారు. 2 ఏళ్ల క్రితం ముస్తకిల్ మొదటిసారిగా ల్యాండ్ఫిల్ని చూసినప్పుడు అతను తీవ్ర కలత చెందాడు. చెత్త గురించి అంతా తెలిసిన వారితో మాట్లాడాలని అనుకున్నాడు. దీంతో తన ఇంట్లోని చెత్తను తీసుకెళ్లిన స్వీపర్తో మాట్లాడాడు. చూడు, చెత్త అంతా అమ్ముకోవచ్చు, కాని ప్రజలు ప్లాస్టిక్, కార్డ్బోర్డ్ మొదలైన వాటితో ఆహార పదార్థాలను కలిపితే అది మురికిగా మారుతుంది. ఆ తర్వాత దాన్ని ల్యాండ్ఫిల్లో వేయాల్సి ఉంటుంది. ఇది విన్న ముస్తకిల్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేరుచేయడంపై ప్రజలతో మాట్లాడడం ప్రారంభించారు. ప్రజలు మొదట్లో ఇలా చేసిన కొన్ని రోజుల తరువాత మళ్లీ పాత అలవాటుకు వచ్చారు. ముస్తకిల్ మరోసారి ప్రయత్నించాడు. ఈసారి అతను, మున్సిపాలిటీ కలిసి చెత్త మోసుకెళ్లే వాహనంపై పాట పాడాలని నిర్ణయించారు. తీసుకెళదాం తడిపొడి చెత్తను తీసుకెళదాం. ఉంటారు మిక్స్ ప్రజలు చూస్తూనే ఉంటారు. ప్రజలు పాటను చాలా ఇష్టపడ్డారు. కాని వారు ఇప్పటికీ చెత్త మిశ్రమాలను ఇస్తూనే ఉన్నారు. ముస్తకిల్ కంగారు పడ్డాడు. తన స్నేహితుడు ధరంతో మాట్లాడాడు.
ధరం సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీరంతా కలిసి ఒక యాప్ను రూపొందించారు. అందులో అన్ని ఇళ్లలోని ఇంటి నంబర్లను ఫీడ్ చేశారు. పరిశుద్ధ కార్మికులందరి ఫోన్లలో ఈ యాప్ను ఇన్స్టాల్ చేశాడు. 2 స్వీపర్లకు స్మార్ట్ ఫోన్లు లేవు. ముస్తకిల్ మరియు ధరం ఆన్లైన్లో విరాళాలను తీసుకొని వారికి ఫోన్లను అందజేశారు. ఇప్పుడు స్వీపర్లు చెత్తను సేకరించినప్పుడల్లా వారు చెత్తను విడిగా స్వీకరించారా లేదా కలిపారా అని వారు యాప్లో నమోదు చేస్తారు. ఈ సమాచారమంతా మునిసిపాలిటీకి చేరుతుంది. ఏ ఇంట్లోనైనా నెలలో 3 సార్లకు మించి చెత్తను ఇస్తే 500 రూపాయల జరిమానా విధిస్తున్నారు. విద్యుత్ శాఖను కూడా ముస్తకిల్ భాగస్వామిని చేశారు. ఒక ఇంటికి ప్రతిరోజు విడిగా చెత్త వస్తే దాని కరెంటు బిల్లులో రాయితీ లభిస్తుంది. నగరంలోని చాలామంది ప్రజలు ఇప్పుడు తడి మరియు పొడి చెత్తను వేరువేరుగా ఇస్తున్నారు. దీని కారణంగా దాదాపు 90% వ్యర్థాలు తిరిగి ఉపయోగించబడుతున్నాయి. 10% మాత్రమే ల్యాండ్ఫిల్కి వెళ్తుంది. అది కూడా ప్రాసెస్ చేసిన తరువాత. మీరు చెప్పేదంతా నిజమా? అంతటి సాధారణ టెక్నాలజీ అలాంటి అద్భుతాలను చేసిందా? టెక్నాలజీ మరెన్నో అద్భుతాలు చేయగలదు. అందుకే ముస్తకిల్ పెద్ద అయ్యాక కోడింగ్ నేర్చుకుంటాడు. తద్వారా అతను తన నగరాన్ని మరియు సముద్రాన్ని కాపాడుకుంటాడు. సరే మాయా, ఒక విషయం చెప్పు. మీకు అందరూ స్నేహితులే. అందరూ మీతో అప్పుడప్పుడు మాట్లాడతారు. కాబట్టి అందరూ కూడా క్లైమేట్ సూపర్ హీరోలా? అలా కాదు. సూపర్ హీరోలు అంటే నన్ను అందంగా మార్చడానికి ఏదో ఒక పని చేసేవారు. సరే, ఇంక నేను వెళ్తాను. మరోసారి కలిసినప్పుడు నేను నీకోసం బహుమతి తెస్తాను.